ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంటపై ఎవరు క్లిక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడంతో పాటు గంట మీద కూడా క్లిక్ చేసి మీరు ఆల్ సబ్జెక్ట్ ని ఎంచుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగుల సమాచారం సదరం స్లాట్ విడుదల వివరాలను ఇప్పటికప్పుడు నేను తాజా సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సదరం స్లాట్ ఈ జిల్లాలో ఎప్పుడు విడుదల చేస్తారన్నా, మా జిల్లాలో ఎప్పుడు విడుదల చేస్తారన్నా అంటూ ఈ మేరకు చాలా మంది కామెంట్లు పెడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా సదరం స్లాట్ అనేది విడుదల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి స్లాట్లను విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ మేరకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలకు ఇప్పటికే విడుదల చేసి స్లాట్లు అనేవి క్లోజ్ అవడం జరిగింది. కావున మనకు సెప్టెంబర్ నెల చివరి వారంలో మళ్ళీ సదరం స్లాట్ అనేది కొత్తగా విడుదల చేయడం జరుగుతుంది. అప్పుడు నేను తాజా సమాచారాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ లోని దివ్యాంగులకు తెలియజేస్తాను. సదరం స్లాట్ బుకింగ్ విధానంలో మార్పు వచ్చింది. ఏంటంటే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఫోటో ఉంటే సరిపోయేది. ఇప్పుడు దానితో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డును కూడా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ద్వారా ఖచ్చితంగా ఉండాలి అని తెలియజేస్తుంది. అంటే ఎవరైతే మీ సేవలో కొత్తగా స్లాట్ బుకింగ్ కావచ్చు లేదా రెన్యువల్ కావచ్చు చేయించుకోవాలి అనుకునేవారు మీ సేవ రసీదుతో పాటు ఫోటోలు, అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి. దీనితో పాటుగా వ్యక్తిగత గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడి గాని, బ్యాంక్ పాస్బుక్ గాని, రైతులైతే రైతుల గుర్తింపు కార్డులు గాని ఇటువంటివి ఏదైనా ఒకటి అదనంగా తీసుకురావాలని చెప్పి మనకైతే సదరం స్లాట్ బుకింగ్ సందర్భంగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించుకొని ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకునేవారో ఆధార్ కార్డుతో పాటు వ్యక్తిగత గుర్తింపు పత్రంగా ఓటర్ ఐడి గాని లేకపోతే బ్యాంక్ పాస్బుక్ గాని మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్ళండి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిల్లాల వారీగా అధికారులు అయితే సదరం స్లాట్ వివరాలను విడుదల చేస్తూ ఉన్నారు. రెండు జిల్లాలకు సంబంధించి సదరం స్లాట్ వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మనకు వికారాబాద్ జిల్లా నుంచి సదరం స్లాట్ విడుదలకు సంబంధించి అధికారులు సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ఆ సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అధికారి మనకు తెలియజేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కొత్తగా స్లాట్ బుకింగ్ తో పాటు ఎవరైతే సర్టిఫికెట్ పొంది దాని యొక్క కాల పరిమితి పూర్తయిందో అలాంటి వారు కూడా బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మీ సేవా కేంద్రానికి వెళ్ళేటప్పుడు 2 ఫోటోలు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, అలాగే దాంతో పాటుగా వ్యక్తిగత గుర్తింపుగా ఓటర్ ఐడి కావచ్చు లేకపోతే బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా మరొక గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకువెళ్లాలని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇది గుర్తు పెట్టుకోండి. తెలంగాణలో సదరం స్లాట్ విడుదల చేసిన రెండవ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి సదరం వివరాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 28, 21, 23, 28 తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తామని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకుడు తెలియజేస్తున్నారండి. 8న కంటి చూపు, 21న వినికిడి, 23న ఆర్థో అంటే ఎముకలకు సంబంధించి, 28వ తేదీన మానసిక దివ్యాంగులకు పరీక్షలు చేస్తామని, దివ్యాంగులు మీ సేవా కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరాలకు రావాలని, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్, ఎక్స్రే, ఫోన్ నెంబర్ వెంట తీసుకుని శిబిరానికి హాజరు కావాలి అంటూ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారండి. ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారు తమ మెడికల్ రికార్డు పాతవి ఏవైనా ఉంటే గనక వాటిని కూడా తీసుకొని ఖచ్చితంగా సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చింటారు కదా మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్ కూడా తీసుకురావాలి అంటూ అధికారులు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఈ రాజన్న సిరిసిల్ల అలాగే వికారాబాద్ జిల్లా దివ్యాంగులు దృష్టిలో ఉంచుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరైతే సదరం స్లాట్ బుకింగ్ చేసుకోండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను.
ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.